సో 8th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ బలం. ఈ లెసన్ పూర్తయ్యేసరికి మీకు పాఠ్యపుస్తక పరిచయము, అలాగే నిత్య జీవితంలో బలం ఎలా ప్రయోగిస్తాము, మరి బలం యొక్క రకాలు ఎన్ని ఉన్నాయి, స్పర్శ బలాలు అంటే ఏంటి, క్షేత్ర బలాలు అంటే ఏంటి, అలాగే క్షేత్రం అనే దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, మరి ఫలిత బలము అంటే ఏంటి, బలానికి ప్రమాణాలు ఏమున్నాయి, అలాగే స్వేచ్ఛా వస్తుపటం అంటే ఏంటి, అలాగే ఫలిత బల ప్రభావం ఎలా ఉంటుంది, ఫలిత బలం దిశను మార్చడానికి కానీ లేదంటే ఆకారాన్ని మార్చడానికి కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది, మరి పీడనం అంటే ఏంటి, స్పర్శతల వైశాల్యం అంటే ఏంటి, పీడనానికి స్పర్శతల వైశాల్యానికి మధ్య గల సంబంధం ఏంటి, మరి అలాగే పీడనం యొక్క ప్రమాణాలు ఏంటి అందరూ డిస్కస్ చేసిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెసన్ నుంచి వచ్చేటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా 8th క్లాస్ పాఠ్యపుస్తకం, ఫిజిక్స్ పాఠ్యపుస్తకాన్ని మనం గమనిస్తే పాఠ్యపుస్తకము అనేటువంటి దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడతాయి. సో జాతీయ విద్యా ప్రణాళిక NCF 2005 ప్రకారం సైన్స్ పాఠ్యపుస్తకాలు ఎలా ఉండాలని చెప్తారంటే, సైన్స్ పాఠ్యపుస్తకాలు అన్ని కూడా శాస్త్రీయ బోధన అంతా కూడా స్థానిక పరిసరాలతో ముడిపడి జరగాలి అని చెప్తుంది. స్థానిక పరిసరాలతో ముడిపడి శాస్త్ర బోధన జరగాలి అంటుంది NCF 2005. స్థానిక పరిసరాలతో ముడిపడి స్థానిక పరిసరాలని అన్వయించుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ శాస్త్ర బోధన జరగాలని చెప్తుంది NCF 2005. ఆ సిద్ధాంతం ఆధారంగానే 8th క్లాస్ ఫిజిక్స్ పాఠ్యపుస్తకం తయారైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత విద్యా హక్కు చట్టం 2009, విద్యా హక్కు చట్టం 2009 ఏం చెప్తుందంటే, విద్యార్థుల్లో సామర్థ్యాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, ఆ విద్యా ప్రమాణాల సామర్థ్యాల సాధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సిద్ధాంతంతో ఈ పాఠ్యపుస్తకం రూపొందించబడింది. మరి అలాగే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ఆశయాల మేరకు ఈ పాఠ్యపుస్తకం రూపొందించబడింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. NCF 2005 ఏం చెప్తుంది, శాస్త్ర బోధన అనేది ఖచ్చితంగా స్థానిక పరిసరాలతో ముడిపడి స్థానిక పరిసరాలను ఉపయోగించుకుంటూ శాస్త్ర బోధన జరగాలని చెప్పి NCF 2005 చెప్తుంది. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే, విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలకి సాధనకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తుంది. మరి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి చట్టం 2011 ఆశయాల మేరకే 8వ తరగతి ఫిజిక్స్ పాఠ్యపుస్తకం రూపొందించబడిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత మనం పాఠ్య విషయానికి వస్తే, మొదటి పాఠం మనకి బలం అనేది, బలాన్ని ఇంగ్లీష్ లో మనము ఫోర్స్ అని చెప్తాం. సో బలం అనేది నిత్య జీవితంలో మనం ప్రతిరోజు రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేయడానికైనా సరే మనం కొంత బలం ప్రయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బరువులు ఎత్తడానికి కానీ, లేదంటే రిక్షా లాగడానికి కానీ, లేదంటే ఒక స్ట్రాతో పానీయాన్ని సేవించడానికి తాగడానికి కానీ ఖచ్చితంగా మనం ఏ పని చేయాలన్నా కానీ కొంత బలం ప్రయోగించి ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఆ బలాలన్నింటినీ మనం ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఆ బలాలని కాదు, ఆ బలం వల్ల చేసేటువంటి ఏ పని అయినా సరే మనం పనుల్ని కొన్ని లాగడం ద్వారా చేస్తాము, కొన్ని నెట్టడం ద్వారా చేస్తాం. కొన్ని లాగడం ద్వారా చేస్తాము, కొన్ని నెట్టడం ద్వారా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినట్లు బోర్ బావి తవ్వాలనుకోండి. బోర్ బావిని తవ్వాలంటే మనం లాగడం ద్వారా ఆ పనిని పూర్తి చేస్తామా, నెట్టడం ద్వారా పూర్తి చేస్తామా అంటే రెండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్ బావిని తవ్వేటప్పుడు మనం ఏదైనా పరికరంతో ముందుకు తోస్తాము, మరి లాగుతాం పైకి. అంటే నెట్టడము లాగడము అనేటువంటి 2 పనులు కూడా మనము చేస్తాం బోరు బావిని తవ్వేటప్పుడు. మరి అలాగే స్ట్రాతో పానీయాన్ని సేవించడం, స్ట్రాతో పానీయాన్ని తాగడం అంటే గ్లాసులో ఏదైనా పానీయం పెట్టుకొని స్ట్రాతో తాగాలంటే మనం పీలుస్తాం దాన్ని.
అంటే ఇక్కడ ఏ బలం, లాగడం ద్వారా మనం బలం ప్రయోగిస్తా ఉన్నాం. మరి అలాగే బ్లాక్ బోర్డ్ ని క్లీన్ చేయడం, ఒక డస్టర్ తో బ్లాక్ బోర్డ్ ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ నెట్టుతాం, మళ్ళీ లాగుతాం, నెట్టుతాం, లాగుతాం. సో నెట్టడం, లాగడం అనేటువంటి రెండు ప్రక్రియల ద్వారా మనం బలం ప్రయోగిస్తాం. మరి అలాగే అయస్కాంతము ఆకర్షించడం, అయస్కాంతము ఇనుప ముక్కల్ని కానీ లేదంటే వేటినైనా సరే ఆకర్షించడానికి అది లాగుతుంది. సో లాగడం ద్వారా అక్కడ బలం ప్రయోగించబడుతుంది. మరి అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎగ్జాంపుల్, చెట్ల నుంచి పండ్లు రాలడం. సో పండ్లు రాలుతా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని అప్లై చేసి తన వైపు లాక్కుంటుంది పండుని. సో అక్కడ లాగడం అనేటువంటి ప్రక్రియ ద్వారా బలం ప్రయోగించబడింది. తర్వాత జెండా ఎగరవేయడానికి మనము జెండా తాడుని లాగుతాం, ఇట్లా కిందికి లాగితే జెండా పైకి వెళ్తుంది. సో లాగడం ద్వారా మనం అక్కడ బలం ప్రయోగిస్తాం. సో మనం చేసేటువంటి ప్రతి పనికి బలం అప్లై చేస్తాము. అయితే ఆ బలం ప్రయోగించడం అనేది లాగడం లేదంటే నెట్టడం అనేటువంటి రెండు ప్రక్రియల ద్వారా మనం బలం ప్రయోగిస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా బలాలు వచ్చేసి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. బలాల్ని మనము రెండు రకాలుగా, ఒకటి స్పర్శ బలాలు, రెండు క్షేత్ర బలాలు. స్పర్శ బలాలు, రెండు క్షేత్ర బలాలు. మరి స్పర్శ బలం అంటే ఏంటి, క్షేత్ర బలం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద బలం ప్రయోగించేటప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే, ఆ రెండు వస్తువుల మధ్య భౌతిక స్పర్శ ఉంటే దాన్ని మనం స్పర్శ బలం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పర్శ బలాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. కాంటాక్ట్ ఫోర్స్ అంటాము. దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం ఇంగ్లీష్ లో, ఫీల్డ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ నేను ఇప్పుడు పట్టుకున్నాను. ఈ మార్కర్ నేను పట్టుకున్నానంటే నా వేలికి ఈ మార్కర్ కి మధ్య ఒక ఫిజికల్ కాంటాక్ట్ ఉంది, అంటే భౌతికంగా కలిసి ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మార్కర్ మీద ఏ బలం ప్రయోగిస్తున్నానంటే స్పర్శ బలం ప్రయోగిస్తా ఉన్నాను, స్పర్శ బలం. సో దాన్ని స్పర్శ బలం అంటాము. అంటే మనం ప్రత్యక్షంగా ఏ వస్తువునైనా తాకి బలం ప్రయోగిస్తే దాన్ని స్పర్శ బలం అంటాం. స్పర్శ బలం అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద బలం ప్రయోగించేటప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్, భౌతిక స్పర్శ అనేటువంటిది ఉంటే అది ఖచ్చితంగా స్పర్శ బలమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి క్షేత్ర బలం అంటే ఏంది? క్షేత్ర బలం లేదంటే దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. మరి ఫీల్డ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద బలం ప్రయోగించేటప్పుడు ఆ రెండు వస్తువుల మధ్య ఎలాంటి స్పర్శ లేకుండా కానీ బలం ప్రయోగించబడితే అలాంటి బలాల్ని మనం క్షేత్ర బలం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాగ్నెట్ ఉంది, ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం చుట్టూ కొన్ని మేకులు ఉన్నాయనుకోండి. ఈ అయస్కాంతం ఏం చేస్తుందంటే మేకుల్ని అట్రాక్ట్ చేస్తుంది తన వైపుకి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేకు మీద ఇక్కడ ఉన్నటువంటి అయస్కాంతము కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. అయితే ఈ బలం ఎలా ప్రయోగించబడుతుందంటే ఇది అతుకోవడానికి ముందుగా ఇక్కడ దీని మధ్య కొంత బలం పనిచేస్తుంది. ఆ పనిచేసేటువంటి బలం పనిచేసేటప్పుడు అయస్కాంతానికి మేకుకి ఫిజికల్ కాంటాక్ట్ ఏం లేదు. సో కాంటాక్ట్ లో లేకపోయినా కానీ ఈ అయస్కాంతం ఈ మేకు మీద కొంత బలం ప్రయోగిస్తా ఉంది. సో ఇలాంటి బలాలను ఏమంటామంటే మనము క్షేత్ర బలాలు అంటాం. క్షేత్ర బలాన్ని మనం ఇంగ్లీష్ లో ఫీల్డ్ ఫోర్స్ అంటాం. మరి స్పర్శ బలాలు మొత్తం మనకి 4 రకాలైనటువంటి స్పర్శ బలాలు కనిపిస్తాయి. ఒకటి కండర బలం, రెండు ఘర్షణ బలం, మూడు అభిలంబ బలం, 4 తన్యతా బలం. మరి వీటిని ఇంగ్లీష్ చూస్తే కండర బలాన్ని మనము మస్క్యులార్ ఫోర్స్ అంటాము. ఘర్షణ బలాన్ని ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ లేదా ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాము. అవిలంబ బలాన్ని మనము నార్మల్ ఫోర్స్ అంటాము. తన్యతా బలాన్ని మనం టెన్షన్ ఫోర్స్ అంటాము. ఈ 4 రకాల బలాలు స్పర్శ బలాల కిందికి వస్తాయి. మరి అక్కడ క్షేత్ర బలాలు వచ్చేసి మనకి ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి అయస్కాంత బలం,
అయస్కాంత బలం, 2 స్థావర విద్యుత్ బలం, మరి 3 గురుత్వాకర్షణ బలం. సో క్షేత్ర బలాలు, అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం. మరి వీటిని ఇంగ్లీష్ లో ఏమంటామంటే అయస్కాంత బలాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాము. స్థావర విద్యుత్ బలాన్ని అయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే స్థావర విద్యుత్ బలం. గురుత్వాకర్షణ బలాన్ని మనము ఇంగ్లీష్ లో వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం, తెలుసు కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఇవి కాంటాక్ట్ ఫోర్స్, స్పర్శ బలాలు 4 రకాలు ఉన్నాయి, క్షేత్ర బలాలు 3 రకాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క బలం గురించి డిస్కస్ చేస్తూ వాటి ఎగ్జాంపుల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వచ్చేసి కండర బలం. కండర బలం అంటే ఏదైనా ఒక వస్తువు మీద మన బలం ప్రయోగించడానికి మన శరీరం యొక్క కండరాలు ఉపయోగిస్తే దాన్ని కండర బలం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ ని నొక్కడం, టూత్ పేస్ట్ ని నొక్కాలంటే మనకి వేళ్ళతో మనం బలం ప్రయోగిస్తాం. సో అది కండర బలం. అలాగే ఏదైనా సరే బరువులు ఎత్తడం, మన చేతితో బరువులు ఏవైనా సరే ఎత్తడం అనేటువంటిది కూడా కండర బలం ప్రయోగించి మనం ఆ పని చేస్తాం. కండర బలం అంటే తెలుసు అందరికీ, అంటే కండరాలను ఉపయోగించి మజిల్స్ ఉపయోగించి అప్లై చేసేటువంటి బలం ఏదైనా సరే కండర బలమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఘర్షణ బలం చూస్తే, ఘర్షణ బలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మరొక వస్తువు మీద కదులుతూ ఉందనుకోండి, ఒక వస్తువు మరొక వస్తువు తలం మీద కదులుతూ ఉందనుకోండి, ఆ కదిలేటువంటి తలాన్ని, దాని యొక్క చలనాన్ని నిరోధించేటువంటి బలాన్ని మనం ఘర్షణ బలము అంటాం. అంటే ఒక వస్తువు తలం మీద, ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదిలేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదులుతున్నప్పుడు, ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదే ఘర్షణ బలము. సో దీన్ని మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, అంటే ఒక తలం ఉంది, ఒక ఏటవాల తలం ఉంది. ఈ తలము అనేది నున్నగా ఉండేటువంటి గాజుతో తయారు చేశారు అనుకోండి. ఇక్కడ ఒక బాల్ పెడితే ఏమైతుందంటే బంతి చాలా వేగంగా ప్రయాణం చేసి చాలా దూరం ప్రయాణిస్తారు. ఇట్లా దిగి అంత దూరం పరిగెత్తుతుంది. ఇదే తలాన్ని ఇట్లా పెట్టి ఇక్కడ గ్లాస్ కాకుండా ఒక ఎగుడు దిగుడు ఉండేటువంటి తలాన్ని ఇట్లా పెట్టినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక బాల్ పెడితే అది మెల్లిగా ట్రావెల్ చేసి ఎక్కువ దూరం ప్రయాణించదు, కొంత దగ్గరలోనే ఆగిపోతుంది. ఇక్కడ బాల్ చలనాన్ని నిరోధించింది ఏంటి అంటే, ఇక్కడేమో ఈ తలము, అంటే ఈ గ్లాస్ తలం అనేటువంటిది బాల్ మీద ఎలాంటి ఆ బాల్ యొక్క చలనాన్ని నిరోధించలేదు. అలా నిరోధించకుండా సాఫ్ట్ గా నీట్ గా వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రెండో సందర్భంలో చూస్తే ఈ గరుకు తలం అనేది బాల్ మీద కొంత బలాన్ని ప్రయోగించి బాల్ యొక్క చలనాన్ని నిరోధించింది, ముందరికి పోకుండా. సో అప్పుడు ఈ గరుకు తలం అనేది బాల్ మీద ప్రయోగించినటువంటి ఆ బలాన్ని మనము ఘర్షణ బలము అంటాం, లేదంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అంటాం. మరి ఇక్కడ చూస్తే ఈ నునుపు తలం బాల్ మీద ప్రయోగించిన బలం చాలా తక్కువ, అంటే ఘర్షణ బలం చాలా తక్కువ అని. అదంతా అవసరం లేదు సార్, ఇది కూడా అవసరం లేదు. ఒక సైకిల్ మనం తొక్కుతున్నాం అనుకోండి, సైకిల్ తొక్కేటప్పుడు ఎదురుగాలి వస్తుంది అనుకోండి, బాగా ఎదురుగాలి ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైతే మనం ఎక్కువ బలం ఉపయోగించి పెడల్ని గట్టిగా తొక్కి ముందుకు పోవాల్సి ఉంటది. అంటే మనం ఫాస్ట్ గా సైకిల్ తొక్కేటప్పుడు ఎదురుగా గాలి వేగంగా వస్తుంది అనుకోండి, ఆ గాలి మనల్ని నిరోధిస్తుంది ముందరికి ఫాస్ట్ గా పోకుండా. సో ఆ గాలి మన సైకిల్ మీద కలగజేసేటువంటి బలాన్ని ఘర్షణ బలము అంటాం. అదే ఉంది చూడండి, ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదులుతున్నప్పుడు
దాని చలనాన్ని నిరోధించేటువంటిది ఘర్షణ బలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఘర్షణ బలానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఘర్షణ బలం నిరోధించడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాల మధ్య రాపిడి జరుగుతుంటుంది. యంత్రాల మధ్య రాపిడి జరిగేటప్పుడు ఆ ఘర్షణని నిరోధించడానికి మనం గ్రీజు లేదంటే కందెనలు కానీ అట్లాంటివి వేస్తాం. అది మనకి నెక్స్ట్ స్పెషల్ గా ఘర్షణ అనే లెసన్ దాంట్లో వస్తుంది. సో ఘర్షణ బలం అంటే అది. నెక్స్ట్ మళ్ళీ అభిలంబ బలము అంటే, అభిలంబ బలం అంటే ఒక వస్తువు యొక్క తలం వేరొక వస్తువు తలం మీద లంబ దిశలో కలగజేసేటువంటి బలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది ఇక్కడ. ఈ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది అనుకోండి. టేబుల్ మీద ఒక బుక్ ఉంది. సో ఇక్కడ రెండు తలాలు, టేబుల్ అనేది ఒక తలం ఉంది, పుస్తకం అనేది ఒక తలం ఉంది. టేబుల్ మీద పుస్తకం పెడితే ఈ పుస్తకం యొక్క తలము టేబుల్ యొక్క తలం మీద కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. అట్ ది సేమ్ టైం టేబుల్ యొక్క తలం పుస్తకం యొక్క తలం మీద కూడా కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాలన్నీ కూడా లంబ దిశలో ఉంటాయి. ఈ రెండు బలాలన్నీ కూడా లంబ దిశలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకోండి. ఇది టేబుల్ యొక్క తలం. ఈ తలం మీద ఇంకొక తలం ఉందనుకోండి. ఇట్లా రెండు తలాలు ఉన్నాయి. అంటే పుస్తకం యొక్క అడుగు భాగం ఒక తలం, ఈ పుస్తకం యొక్క అడుగు భాగం ఒక తలము, కింది పుస్తకాన్ని మనం టేబుల్ అనుకున్నాం. టేబుల్ అనేది ఒక తలం. సో ఈ తలం మీద లంబ దిశలో, అంటే ఇట్లా ఈ కిందిదేమో ఈ దిశలో లంబ దిశలో బలం ప్రయోగిస్తుంది, పైది కూడా ఈ దిశలో లంబ దిశలో బలం ప్రయోగిస్తుంది. సో ఈ విధంగా ఒక తలం మరొక తలం మీద లంబ దిశలో కలగజేసేటువంటి బలాన్ని మనము అభిలంబ బలము అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక తలం మరొక తలం మీద లంబ దిశలో కలగజేసేటువంటి బలం, దాన్ని అభిలంబ బలం అంటాము. ఈ అభిలంబ బలాన్ని మనము ఒక తలం వేరొక తలం మీద ఎట్లా లంబ దిశలో కలగజేసేటువంటి బలాన్ని మనం అభిలంబ బలం అంటాము. ఈ అభిలంబ బలాన్ని మనం ఎన్ అనే అక్షరంతో చూపిస్తాం. మరి నార్మల్ ఫోర్స్ కాబట్టి. మరి ఘర్షణ బలాన్ని అయితే మనం ఎట్లా చూపిస్తామంటే ఎఫ్ అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. ఫ్రిక్షన్ ఎఫ్ అనే అక్షరంతో చూపిస్తాము. మరి తర్వాత వచ్చేసి తన్యతా బలం అంటే వేలాడేటువంటి ఒక తాడు లేదంటే దారం సహాయంతో వేలాడేటువంటి ఒక వస్తువును ఊహించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉయ్యాల ఉందనుకోండి. ఉయ్యాల వేసుకొని ఊగుతున్నారు చెట్టుకి. ఆ ఉయ్యాలకు వేసినటువంటి తాడు ఉంటుంది కదా, ఆ తాడులో కొంత బిగుసుదనం ఉంటది. ఆ తాడులో ఉండేటువంటి బిగుసుదనం వల్లనే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉయ్యాల కింద పడిపోకుండా కాపాడుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉయ్యలు ఉంది సార్. ఇట్లా ఉయ్యలు ఉన్నప్పుడు ఇక్కడ కింద మనకి భూమి ఉంది కదా, భూమి ఏం చేస్తుంది? ప్రతి వస్తువును తన వైపుకు లాగుతానే ఉంటది గురుత్వాకర్షణ బలం వల్ల. అయితే మరి ఉయ్యాల కింద పడిపోవాలి కదా, కానీ పడడం లేదు. ఎందుకంటే ఈ తాడు అనేటువంటిది గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో కొంత బలం ప్రయోగించి ఊయలని కింద పడుకోకుండా ఆపుతుంది. సో ఆపుతుంది కాబట్టి ఈ తాడులో పనిచేసేటువంటి బలం, ఈ తాడులో ఉన్నటువంటి బలాన్ని మనము తన్యతా బలము లేదంటే టెన్షన్ ఫోర్స్ అంటాం. తన్యతా బలం లేదా టెన్షన్ ఫోర్స్ అంటే ఇక్కడ గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి బలాన్ని తన్యతా బలం అంటారు. సో షార్ట్ గా మనం చెప్పాలంటే ఒక దారం లేదంటే తాడులో గల బిగుసుదనాన్ని మనము తన్యతా బలం అంటాము. ఒక తాడులో లేదా దారంలో గల బిగుసుదనాన్ని మనం తన్యతా బలం అంటాము. తన్యతా బలాన్ని మనము టీ అనే అక్షరంతో చూపిస్తాం. సో కండర బలం అంటే తెలుసు మనకి. ఘర్షణ బలం అంటే ఒక తలం వేరొక తలం మీద కదులుతున్నప్పుడు, ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదులుతున్నప్పుడు ఆ కదులుతున్న వస్తువు యొక్క చలనాన్ని నిరోధించేటువంటి బలాన్ని మనం ఘర్షణ బలం అంటాము. ఆ తర్వాత అభిలంబ బలం అంటే ఒక వస్తువు తలం ఇంకొక వస్తువు తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని మనం అభిలంబ బలం అంటాం. దీన్ని ఎంతో చూపిస్తాం.
మరి తన్యతా బలం అంటే తాడు లేదంటే దారంలో ఉన్నటువంటి బిగుసు దారాన్ని మనం తన్యతా బలం అంటాం. దీన్ని టీతో చూపిస్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే స్పర్శ బలాలే. ఇప్పుడు కండర బలం అనేది స్పర్శ బలమే, పట్టుకోవాలి కష్టంగా. ఘర్షణ బలం అనేది కూడా రెండు తలాలు ఒక తలం మీద ఇంకోటి కదులుతుంటుంది కదా, అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది. సో అది కూడా ఘర్షణ బలం కూడా స్పర్శ బలం లేదంటే కాంటాక్ట్ ఫోర్స్ అంటాము. మరి అభిలంబ బలం అంటే కూడా రెండు తలాలకు మధ్య కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా స్పర్శ బలమే. మరి తాడులో తన్యతా బలం వచ్చేసి కూడా టచ్ అనేది ఉంటుంది, భౌతిక స్పర్శ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా స్పర్శ బలమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ఇక్కడ వస్తే అయస్కాంత బలం, క్షేత్ర బలాల కింద, ఫీల్డ్ ఫోర్స్ కింద అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం ఉన్నాయి. సో ఇక్కడ మీరు మూడు చూస్తే ఫస్ట్ అయస్కాంత బలం చూస్తే, ఒక అయస్కాంతం అనేది కొన్ని మేకుల్ని ఆకర్షించింది అనుకోండి. ఒక దండ అయస్కాంతాన్ని, ఒక బార్ మ్యాగ్నెట్ మనం ఇలా పెట్టి, బార్ మ్యాగ్నెట్ చుట్టూ అక్కడక్కడ మేకులు పెట్టి ఈ బార్ మ్యాగ్నెట్ ని కదిలిస్తా ఉన్నాం అనుకోండి, అట్లా ఇట్లా, అప్పుడు ఈ మేకులు కూడా కదులుతా ఉంటాయి. మరి మేకును కదిలించింది ఎవరు? అయస్కాంతం వల్ల అప్లై చేయబడినటువంటి ఫోర్స్ అది. సో మరి అయస్కాంతము వీటి మీద, ఈ మేకుల మీద కలగజేసేటువంటి ఆ బలాన్ని ఏమంటామంటే అయస్కాంత బలము అంటాం. అయస్కాంత బలం. మరి ఈ అయస్కాంత బలం అనేది క్షేత్ర బలం. క్షేత్ర బలము అనేది డిస్కస్ చేసేదానికి ముందుగా అసలు క్షేత్రం అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో క్షేత్రం అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఒక అయస్కాంతం ఉంది, దీని బలం అనేది ఒక అయస్కాంతం ఈడ పెట్టి ఒక మేకుని ఈడ పెట్టినాం అనుకోండి, ఈ మేకుని అయస్కాంతం అట్రాక్ట్ చేస్తుంది. అట్లా కాకుండా ఒక బార్ మ్యాగ్నెట్ ఈడ పెట్టి మేకుని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టినాం అనుకోండి, ఇక్కడ మా ఊర్లో ఉండే బార్ మ్యాగ్నెట్ హైదరాబాద్ లో ఉండే మేకుని అట్రాక్ట్ చేస్తుంది, చేయదు కదా. సో అంటే ప్రతి అయస్కాంతానికి దాని యొక్క బల పరిమితి అనేది ఒక దిశ కొంతవరకు మాత్రమే ఉంటుంది, దాని కెపాసిటీ కొంతవరకు మాత్రమే ఉంటుంది ఇట్లా. సో ఈ బౌండరీ లైన్ దాటి ఇవతలు ఉండేటువంటి వాటిని అది ఆకర్షించలేదు. ఇంకా దాని యొక్క పరిధిలో, దాని యొక్క శక్తి పరిధిలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే అది అట్రాక్ట్ చేయగలదు. సో దాని శక్తి పరిధి ఎంత వరకు ఉంటుందో దీన్ని అంతటిని ఏమంటామంటే అయస్కాంత క్షేత్రం అంటాం. ఇదంతా అయస్కాంత క్షేత్రం. దీన్ని మనం ఫీల్డ్ అని కూడా చెప్తాం ఇంగ్లీష్ లో. అంటే క్షేత్ర పరిధిలో వస్తూ ఉంటే దాని మీద బలం ప్రయోగించబడుతుంది, క్షేత్రానికి దాటి అవతలున్న వాటి మీద బలం ప్రయోగించబడదు అని అర్థం. సో అయస్కాంత క్షేత్రం లోపలుంటే దాని మీద బలం ప్రయోగించబడుతుంది, క్షేత్రం అవతలుంటే బలం ప్రయోగించబడదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి క్షేత్ర బలాల మొదటిది అయస్కాంత బలం. మరి అయస్కాంత క్షేత్రము, అయస్కాంత బలం అనేది ఒక క్షేత్ర బలమే తెలుసు మనకి. నెక్స్ట్ స్థావర విద్యుత్ బలము. స్థావర విద్యుత్ బలాన్ని తెలుసుకునే దానికి ముందుగా కొన్ని బాడీస్ ని చార్జ్డ్ బాడీస్ ఛార్జింగ్ లేనటువంటి బాడీస్ అని చెప్పి వాటిని డిస్కస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంది సార్, బెలూన్ ని మనము బాగా పొడి జుట్టుకేసి రుద్దినాం అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే అది కొంత శక్తిని పొందుతుంది బెలూన్. సో అప్పుడు అది చార్జ్డ్ బెలూన్ అంటాం దాన్ని. అది పాజిటివ్ ఛార్జ్ అయినా కావచ్చు, నెగిటివ్ ఛార్జ్ అయినా కావచ్చు, కాకపోతే చార్జ్డ్ బాడీ అంటాం. సో అలాంటి చార్జ్డ్ బాడీ అంటే తెలుగులో ఏమంటామంటే ఆవేశపూరిత వస్తువు అంటాం. సో ఒక ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువు మీద గాని ఆవేశ పూరిత వస్తువు మీద గాని కలగజేసేటువంటి బలాన్ని మనం స్థావర విద్యుత్ బలము అంటాం. సో ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువు మీద గాని ఆవేశపూరిత వస్తువు మీద గాని అప్లై చేసేటువంటి బలాన్ని మనము స్థావర విద్యుత్ బలము అంటాం. అంటే ఇక్కడ చూడండి సార్, ఆవేశపూరిత వస్తువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెలూన్ తీసుకున్నాను అనుకోండి, ఒక బెలూన్ తీసుకొని ఇప్పుడు ఇది ఆవేశపూరితమా ఆవేశరహితమా? బెలూన్ తీసుకున్నాను అంతే, ఇంకేం చేయలే నేను, కాబట్టి అది ఆవేశరహితమే, అంటే చార్జ్డ్ బాడీ కాదు ఇది. సో దాన్ని నేను ఇప్పుడు పొడి జుట్టుకు వేసి బాగా రుద్దినాను అనుకోండి, రుద్దిన తర్వాత అది ఏమైతుందంటే అది కొంత ఎనర్జీని పొందుతుంది, అప్పుడు అది ఛార్జ్ అవుతుంది. సో అప్పుడు అది ఏమైతుందంటే
ఆవేశ పూరిత వస్తువు అవుతుంది. ప్లాస్టిక్ దువ్వెను కానీ లేదంటే బెలూన్ కానీ రుద్దినప్పుడు అది ఆవేశపూరిత వస్తువే అవుతుంది. మరి ఆవేశపూరిత వస్తువు దగ్గరికి కొన్ని పేపర్స్ తెచ్చినాం అనుకోండి, కొన్ని పేపర్ ముక్కలు తెచ్చినాం అనుకోండి, అప్పుడు ఈ పేపర్ ముక్కలకి అది లేదు కదా, ఏది ఆవేశపూరితం కాదు, పేపర్ ముక్కల్ని మామూలు చించి వేసినాం మనం అక్కడ. అప్పుడు ఆవేశపూరిత వస్తువు అయినటువంటి బెలూను ఆవేశ రహితమైనటువంటి పేపర్స్ ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్ట్ చేసేటప్పుడు ఈ ఆవేశపూరిత బెలూను పేపర్ ముక్కల మీద కలగజేసేటువంటి బలాన్ని ఏమంటామంటే స్థావర విద్యుత్ బలము అంటాం. మరి అలాగే ఒక ఆవేశపూరిత బెలూన్ తీసుకొని ఇంకొక ఆవేశపూరిత బెలూన్ కూడా తీసుకుందాం అనుకోండి, అంటే దాన్ని కూడా మనం చార్జ్ చేసినాం అనుకోండి. అప్పుడు ఈ ఆవేశపూరిత బెలూను రెండింటిని మనం దగ్గరికి తీసుకొచ్చినాం అనుకోండి, అప్పుడు రెండు ఆవేశపూరితం కాబట్టి ఇవి రెండు అతుక్కోవు. ఏమైతాయంటే ఇది కొంచెం దూరం పోతుంది, అది కొంచెం దూరం పోతుంది, ఒకదానికి ఒకటి దూరం పోతాయి. సో దూరం పోయినాయంటే కూడా ఇక్కడ ఏదో బలం ప్రయోగించడం వల్ల అవి కొంచెం దూరం పోయినాయని అర్థం చేసుకోవచ్చు. మరి అక్కడ పనిచేసిన బలం ఏదయ్యా అంటే స్థావర విద్యుత్ బలమే. సో ఫైనల్ గా స్థావర విద్యుత్ బలం అంటే మనం ఏమర్థం చేసుకుంటామంటే ఒక ఆవేశపూరిత వస్తువు మరొక రహిత వస్తువు మీద గాని మరొక ఆవేశపూరిత వస్తువు మధ్య గాని పనిచేసేటువంటి బలాన్ని, ఒక ఆవేశపూరిత వస్తువుకి ఇంకొక ఆవేశ రహిత వస్తువుకి లేదా ఆవేశపూరిత వస్తువుకి మధ్య పనిచేసేటువంటి బలాన్ని స్థావర విద్యుత్ బలము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాము. మరి అలాగే నెక్స్ట్ గురుత్వాకర్షణ బలం. ఇంకా గురుత్వాకర్షణ బలం అనేది తెలుసు మనందరికీ. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇక్కడ బోర్డు ఉంది. కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి కొంత మాస్ను కలిగి ఉండేటువంటి ఏ రెండు వస్తువుల మధ్య అయినా సరే గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఇప్పుడు నాకి ఈ బోర్డుకి మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. సార్ మీరు బాగా చెప్తారు, మీకు బోర్డుకి పనిచేస్తే గురుత్వాకర్షణ బలం, మీరు పోయి మళ్ళీ బోర్డుకి అతుక్కోవాలి కదా, ఎందుకు అతుక్కోవడం లేదు అంటే, ఈ భూమి మీద ఉండేటువంటి రెండు వస్తువులు ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక వస్తువు అనుకోండి, ఇది బోర్డు అనుకోండి. నేనేమంటున్నాను, ఒక ద్రవ్యరాశి కలిగి ఉండి రెండు వస్తువుల మధ్య ఖచ్చితంగా గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. మరి అప్పుడు నేను ఎందుకు దీన్ని వెళ్ళి అతుక్కోవడం లేదంటే, వెళ్ళి అతుక్కోవాలి యాక్చువల్గా. ఎందుకు అతుక్కోవడం లేదంటే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం కంటే కూడా ఈ భూమి నా మీద కలుగజేసే గురుత్వాకర్షణ బలం చాలా ఎక్కువ. అందుకోసమని దాన్ని మనం అతుక్కోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ బోర్డు ఉంది, నేను పోయి బోర్డును అతుక్కోవచ్చు కదా అంటే ఎందుకు అతుక్కోలేదంటే నన్ను ఇంకా కింద పట్టుకున్నారు. ఎవరు? భూమి గురుత్వాకర్షణ బలం నా మీద ఎక్కువ ప్రయోగించి నన్ను ఎక్కడికి పోకుండా నిలబెట్టింది ఇక్కడే. కాబట్టి భూమి మీద ఉండే ఏ రెండు వస్తువుల మధ్య అయినా గురుత్వాకర్షణ బలం ఉంటుంది. కాకపోతే ఆ బలాల యొక్క పరిమాణం అంతా కూడా భూమి అప్లై చేసేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే తక్కువ కాబట్టి మనం అతుక్కోలేము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మరి గురుత్వాకర్షణ బలం అంటే దాన్ని స్మాల్ జీతో చూపిస్తామని తెలుసు మనకి. మరి తర్వాత వచ్చేసి నెక్స్ట్ మాట్లాడింది ఇక్కడ బలం రకాలు తెలుసు మనకి, రెండు రకాలు. స్పర్శ బలాలు అంటే తెలుసు, క్షేత్ర బలాలు అంటే తెలుసు. క్షేత్రము అంటే అవగాహన వచ్చింది. మరి ప్రధానంగా ఫలిత బలం, దీని మీద బిట్స్ చాలా పడతాయి సార్. ఫలిత బలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలిత బలాన్ని తెలుసుకునే దానికి ముందుగా బలం యొక్క ప్రమాణాలు చూద్దాం. బలానికి ప్రమాణాలు వచ్చేసి ప్రమాణాలు లేదంటే యూనిట్స్ అంటాం. అసలు ప్రమాణాలు అంటే ఏంటి? చక్కెరని మనం కేజీలో కొలుస్తాం, పాలని లీటర్లలో కొలుస్తాం, దూరాల్ని మీటర్లు కిలోమీటర్లో కొలుస్తాం. మరి బలాన్ని లీటర్లలో కొలవలేం కదా, అందుకోసమని బలానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి. సో మరి బలానికి ప్రమాణాలు ఏంటంటే న్యూటన్. దీన్ని మనము ఎంతో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫలిత బలం అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక వస్తువు ఉంది. ఈ వస్తువు మీద ఒక టేబుల్ ఉంది అనుకోండి. ఈ టేబుల్ ని ఒకడు బక్కపలచగా ఉన్నాడు, ఒకడు చాలా లావుగా ఉన్నాడు. ఇద్దరు టేబుల్ ని తోస్తా ఉన్నారు. వాడు ఇక్కడి నుంచి తోస్తా ఉన్నారు అనుకోండి. తోసేటప్పుడు వీడు లావుగా ఉన్నాడు కాబట్టి వీడు ఈ టేబుల్ మీద
ఒక 20 న్యూటన్స్ బలం అప్లై చేస్తా వాడు దాన్ని దొబ్బుతున్నాడు అనుకోండి. పాపం అక్కడ ఉన్నవాడు ఏం చేసినాడు, ఒక 10 న్యూటన్స్ బలం మాత్రమే అప్లై చేయగలుగుతున్నాడు అనుకోండి. ఇప్పుడు టేబుల్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా అంటే టేబుల్ ఇక్కడ దుబ్బోడు ఉన్నాడు, బాగా 20 న్యూటన్ల బలం ప్రయోగిస్తా ఉన్నాడు కాబట్టి వాడు ప్రయోగించేది అవతల తక్కువ కాబట్టి టేబుల్ ఇలానే పోతుంది. అయితే ఆ దిశకి ఎందుకు పోయింది అని అంటే ఇక్కడ వీడు అప్లై చేసే 10 న్యూటన్ల బలం, వీడు అప్లై చేసే 20 న్యూటన్ల బలంలో ఇక్కడ వీడు అప్లై చేసేటువంటి 20 న్యూటన్ల బలానికి ఆపోజిట్ గా వాడు 10 న్యూటన్ల బలం ప్రయోగించాడు. అయినా కానీ ఇంకెంత మిగిలింది, 10 న్యూటన్ల బలం ఉంది. ఆ 10 న్యూటన్ల బలం ఈ దిశలో పనిచేస్తా ఉంది కాబట్టి టేబుల్ ఆ వైపుకే పోతుంది. ఇక్కడ ఫలిత బలం ఎంతయ్యా అంటే వీడు ప్రయోగించిన 10 న్యూటన్ల బలం, వీడు ప్రయోగించిన 20 న్యూటన్ల బలంలోంచి తీసేస్తే మిగిలినటువంటి బలం ఏమైతుందంటే ఫలిత బలము అవుతుంది 10 న్యూటన్లు. సో ఇంకొకటి ఏంటంటే బలానికి దిశ పరిమాణం రెండు ఉంటాయి. బలానికి దిశ పరిమాణం ఉంటాయి. దీన్ని మనం బలము దిశ పరిమాణాన్ని మనం ఇక్కడ ఈ ఆరో మార్క్ తో చూపిస్తాం. సో ఇది ఫలిత బలం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫలిత బలం మీదనే ఇంకా కొన్ని బిట్స్ ఎలా వస్తాయంటే ఒక బాక్స్ ఇచ్చి ఇక్కడి నుంచి 10 న్యూటన్ల బలం ప్రయోగించబడుతుంది, ఇక్కడి నుంచి 50 న్యూటన్ల బలం ప్రయోగించబడుతుంది అన్నారు అనుకోండి. ఇప్పుడు ఫలిత బలం ఎంత అంటే ఇక్కడి నుంచి 50 న్యూటన్లు పోతుంది, అక్కడ నుంచి 10 న్యూటన్లు వస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న 10 న్యూటన్లని ఈ పెద్దగా ఉన్న దాంట్లోంచి చిన్నగా ఉండే తీసేయాలి సార్, అంతే. తీసేస్తే 40 న్యూటన్లు వస్తుంది. మరి 40 న్యూటన్ల దిశ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఈ వైపు ఉంది కాబట్టి ఆ వస్తువు అక్కడే కదులుతుంది అని. సో ఆ విధంగా ఫలిత బలాన్ని మనం కనుక్కుంటాము. అయితే ఫలిత బలాన్ని కనుక్కోవాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. బలాల యొక్క దిశను, బలాలు ఎంత పని చేస్తా ఉన్నాయని తెలుసుకోవాలంటే ఒక రఫ్ డయాగ్రామ్ ఖచ్చితంగా. ఇప్పుడు నేను వేసింది రఫ్ డయాగ్రామే, దీన్ని చిత్తుపటం అంటాం. సో ఈ చిత్తుపటాన్ని మనం బలం యొక్క దిశలు పరిమాణం చూపిస్తూ వేసేటువంటి చిత్తుపటాన్ని మనము ఏమంటామంటే స్వేచ్ఛా వస్తుపటము అంటాం. స్వేచ్ఛా వస్తుపటం అంటాం. ఈ స్వేచ్ఛా వస్తుపటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే FBD అంటాం, అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని. ఫ్రీ బాడీ డయాగ్రామ్. అలాగే బలం యొక్క ఫలిత బలాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ చూస్తే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రబ్బరు, అది ఉంటుంది కదా, రబ్బరు ఉంటుంది కదా సార్, జడకేసుకునే రబ్బర్స్ ఉంటాయి కదా, ఆడపిల్లలు జడకేసుకునే రబ్బరు. ఆ రబ్బర్ని మనం 2 వేళ్ళ మధ్య పెట్టి ఇట్లా సాగదీసినాం అనుకోండి. సాగదీస్తే ఫలిత బలం ఎంత ఉంటది అంటే ఫలిత బలం ఏ వైపున పనిచేస్తుంది, ఇట్లా సాగదీస్తే 2 వేళ్ళు సాగదీస్తాయి, రబ్బర్ని ఇట్లా సాగదీస్తాయి. మన వేలు ఇక్కడ ఒక వేలు ఉంటుంది, ఇక్కడ ఒక వేలు ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లై చేసిన బలం F, ఇక్కడ అప్లై చేసిన బలం F, ఇదేమో ఈ దిశకు, ఇదేమో ఈ దిశకు అప్లై చేసినాం. మరి ఫలిత బలం ఎంత అంటే ఫలిత బలాన్ని మనము F నెట్ తో చూపిస్తాం. F నెట్ అంటే మొత్తం బలము అంటే ఫలిత బలం ఈజ్ ఈక్వల్ టు F1, ఇది F1 ఇది F2 అనుకున్నాం అనుకోండి. F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 2F. ఫలిత బలం అనేది 2F అవుతుంది. ఆ విధంగా అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వరు కానీ ప్రధానంగా ఇది సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు మర్చిపోకుండా. ఫలిత బలం ఎలా కనుక్కోవాలి, మీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ఫలిత బలాన్ని సూచించేటువంటి డయాగ్రామ్ ని మనం స్వేచ్ఛా వస్తుపటం లేదంటే FBD అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఫలిత బల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే తెలుసు మనకి. ఇంకా ఫలిత బల ప్రభావం అంటే ఫలిత బలం ఎక్కువైనప్పుడు ఏ దిశలో ఎక్కువైతుందో ఆ దిశలో వస్తువు అనేది కదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఈ గోడను నేను ఇట్లా పడగొట్టాలని చూసినాను అనుకోండి. నేను ఇట్లా పడగొట్టాలని దీన్ని తోసేటప్పుడు అది నాకు వీలు కాదు. ఎందుకంటే నేను ఒక 100 న్యూటన్ల బలం దాని మీద ప్రయోగించినాను అనుకోండి, అది నా మీద 1,00,000 న్యూటన్ల బలం ప్రయోగిస్తుంది. సో అప్పుడు ఫలిత బలం అనేది ఏ వైపు నుండి, నా వైపుకి ఎక్కువ పనిచేస్తా ఉంది. కాబట్టి దాన్ని తోస్తే నేనే వెనుకొచ్చి పడతానేమో కానీ అది మాత్రం పడదు. సో ఆ విధంగా ఫలిత బలం అనేటువంటిది వస్తువు యొక్క దిశను మారుస్తుంది. అలాగే
వస్తువు యొక్క ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఆకారం, ఫలిత బలం అనేది వస్తువు యొక్క దిశను మారుస్తుంది, వస్తువు యొక్క ఆకారాన్ని కూడా మారుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాం, మనం స్ట్రైకర్ తో కొట్టినాం అనుకోండి, కొడితే మనం అప్లై చేసిన బలము వేగంగా వెళ్ళి పైన ఉండే దాని ఎడ్జికి తగిలినప్పుడు, అది రిఫ్ వచ్చినప్పుడు ఎడ్జికి తగిలినప్పుడు ఏమైందంటే వెనక్కి వస్తుంది. అంటే ఎందుకు అది దాడిపోలేదు అట్లే ముందరికి అంటే అక్కడ బలం ప్రయోగించబడింది, ఫలిత బలం మారింది కాబట్టి దాని దిశ కూడా మారుతుంది. సింపుల్ కాన్సెప్ట్ అట్లా. మరి బలం వల్ల ఆకారం మార్చవచ్చు అంట. ఫలిత బలం వల్ల ఆకారం మారుతుంది, వస్తువు యొక్క ఆకారం. ఎట్లా మారుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ ఉండే డస్టర్ తెలుసు కదా మీకు, స్పాంజీ డస్టర్. దాన్ని ఇట్లా పట్టుకుంటే మనం మామూలుగా ఇట్లా పట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అదే దాని మీద బలం ప్రయోగించి ఇట్లా తిప్పినాం అనుకోండి, మనం దాన్ని తిప్పితే ఏమైతుంది, దాని ఆకారం మారుతుంది. అంతే కదా. అంటే మనం ఇక్కడ బలం ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క ఆకారంలో మనం మార్పు తీసుకురావచ్చు. మరి అలాగే దాని యొక్క దిశలో కూడా, చలించేటువంటి దిశలో కూడా మనము చేంజెస్ తీసుకురావచ్చు. మరి తర్వాత వచ్చేసి పీడనం, స్పర్శాతల వైశాల్యం. సో ఇక్కడ పీడనాన్ని మనం ఇంగ్లీష్ లో ప్రెజర్ అంటాం. పీడనాన్ని ప్రెజర్ అంటాము. మరి పీడనం అంటే ఏంది అంటే సార్, ఇప్పుడు ప్రతి వస్తువు ఇంకొక వస్తువు మీద బలం ప్రయోగించేటప్పుడు కొంత ప్రెజర్ ని కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని సూదితో గుచ్చినప్పుడు ఎక్కువ దెబ్బ తగులుతుందా, ఎక్కువ నొప్పిగా ఉంటుందా? అదే ఈ మార్కర్ తో గుచ్చినప్పుడు ఎక్కువ నొప్పిగా ఉంటుందా అంటే సూదితో గుచ్చినప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకు, కారణం ఏంటి అనేది చూస్తే, పీడనం అనేది, ప్రెజర్ అనేది ఏ వస్తువుకైతే స్పర్శతల వైశాల్యం తక్కువగా ఉంటుందో ఆ వస్తువు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తుంది. మరి స్పర్శతల వైశాల్యం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పుస్తకం ఉంది సార్, ఇదంతా దీని యొక్క స్పర్శతల వైశాల్యం. ఇప్పుడు టేబుల్ మీద పెట్టినాం అనుకోండి బుక్ ని, టేబుల్ తగిలినటువంటి భాగం ఇదంతా టేబుల్ తగిలింది. సో ఇదంతా స్పర్శతల వైశాల్యము అంటాం, అంతే కదా. సో ఇప్పుడు ఈ మార్కర్ ను పెట్టినాను, ఈ మార్కర్ తలం, ఈ మార్కర్ ఎంత తగిలింది తలం అంటే దాని యొక్క అడుగు తలం మాత్రమే బుక్ తగిలింది. సో పుస్తకము, మార్కరు రెండిట్లో దేని స్పర్శాతల వైశాల్యం ఎక్కువ ఉందంటే బుక్ యొక్క స్పర్శాతల వైశాల్యమే ఎక్కువ ఉంది టేబుల్ మీద పెట్టినప్పుడు. మార్కర్ స్పర్శతల వైశాల్యం చాలా తక్కువ ఉంది. స్పర్శాతల వైశాల్యం అంటే స్పర్శలో కలిగినటువంటి తలం భాగం. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది ఉంది సార్, జెండు బామ్ ఉంది. ఇప్పుడు ఈ జెండు బామ్ ఇట్లా పెట్టినాను అనుకోండి, ఈ జెండు బామ్ యొక్క అడుగు తలము ఈ బోర్డుకి తగులుతుంది. ఈ ప్రాంతాన్ని అంతటిని స్పర్శతల వైశాల్యం అంటారు. ఇట్లా కాకుండా ఈ బోర్డు జెండు బామ్ బదులుగా ఈ బుక్ నే పెట్టినాను అనుకోండి ఇట్లా, అప్పుడు స్పర్శతల వైశాల్యం అనేది బుక్ కి ఎక్కువ అవుతుంది. సో అప్పుడు స్పర్శతల వైశాల్యము తక్కువ ఉంటే, ఇప్పుడు మనం సూదిని తీసుకున్నాం అనుకోండి, సూదితో కుచ్చినప్పుడు సూది యొక్క అడుగు భాగం, ఇది సూది అయితే సూది యొక్క చివరి భాగం దాని యొక్క స్పర్శతల వైశాల్యం చాలా తక్కువ ఉంటుంది. అందుకనే అది చాలా షార్ప్ గా ఉంటుంది. అప్పుడు దాన్ని కుచ్చితే మనకి ఎక్కువ నొప్పి కలుగుతుంది. అదే దీంతో కుచ్చినాం అనుకోండి ఇట్లా, నొప్పి కలుగుతుందా? కలగదు. ఎందుకంటే దీని స్పర్శాతల వైశాల్యం, దీని స్పర్శాతల వైశాల్యం అనేది సూది కంటే పెద్దది. కాబట్టి ఏ వస్తువుకైతే స్పర్శాతల వైశాల్యం తక్కువ ఉంటుందో దానికి పీడనం ఎక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సార్, కన్ఫ్యూజ్ చేస్తారు. స్పర్శాతల వైశాల్యం ఎక్కువ ఉంటే పీడనం ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. పీడనం తక్కువ ఉంటుంది, ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఒకవేళ స్పర్శాతల వైశాల్యం తక్కువ ఉంటే పీడనం అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు సార్, షార్ప్ గా ఉండేవన్నీ స్పర్శాతల వైశాల్యాలు తక్కువ ఉంటాయి, అవి మనల్ని ఎక్కువ గాయపరుస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి పీడనం యొక్క ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ సార్. పీడనం యొక్క ప్రమాణాలు చూస్తే, యాక్చువల్గా పీడనాన్ని తెలుసుకోవడానికి మనం ప్రెజర్ ని కనుక్కోవాలంటే పీడనం = బలం బై వైశాల్యం అనే ఫార్ములా వేస్తాం. పీడనం = బలం బై వైశాల్యం. ఒకవేళ మిమ్మల్ని ప్రెజర్ కనుక్కోమని చెప్పి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మొత్తం ఫోర్సు దాని యొక్క ఏరియా వైశాల్యం వేసి క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. మరి
ఈ పీడనాన్ని మనము ప్రెజర్ అని కూడా చెప్తాము. మరి పీడనానికి ప్రమాణాలు ఏమున్నాయి అంటే ఎస్ఐ మెథడ్ లో ప్రమాణాలు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పీడనానికి గల ప్రమాణాలు. బలానికి ప్రమాణాలేమో న్యూటను, పీడనానికి ప్రమాణాలేమో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది బలం అనేటువంటి పాఠము. సో దీంట్లో మెయిన్ గా చూస్తే మనకి బలాలు ఏదైనా మనం చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఆ పనులన్నీ కూడా లాగడం లేదంటే నెట్టడం ద్వారా మనం బలం ప్రయోగిస్తాం. ఆ పనుల్లో బలాలు 2 రకాలు ఉన్నాయి, స్పర్శ బలాలు, క్షేత్ర బలాలు. స్పర్శ బలాలు 4 రకాలు ఉన్నాయి, క్షేత్ర బలాలు 3 రకాలు ఉన్నాయి. స్పర్శ బలం అంటే మనం ఏదైనా వస్తువుని ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద బలం ప్రయోగించేటప్పుడు ఆ 2 వస్తువుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే దాన్ని స్పర్శ బలం అంటాము. ఒకవేళ ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే దాన్ని క్షేత్ర బలం అంటాము, అంటే ఫీల్డ్ ఫోర్స్ అంటాము. సో స్పర్శ బలాలు 4 రకాలు, క్షేత్ర బలాలు 3 రకాలు. కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం, తన్నితా బలం. కండర బలాన్ని మనము ఇంకా దేంతో చూపించము. ఘర్షణ బలాన్ని అయితే స్మాల్ ఎఫ్ తో చూపిస్తాం, అభిలంబ బలాన్ని ఎన్ తో చూపిస్తాం, తన్నితా బలాన్ని టీ తో చూపిస్తాం. సో కండర బలం అంటే తెలుసు మనకి, కండరాలు ఉపయోగించి అప్లై చేసే బలము. మరి ఘర్షణ బలం అంటే ఒక వస్తువు వేరొక వస్తువు మీద కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదే ఘర్షణ బలము. మరి అభిలంబ బలం అంటే ఒక తలం వేరొక తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని మనం అభిలంబ బలం అంటాం. దీన్ని ఎంతో చూపిస్తాం. మరి తన్యతా బలం అంటే ఒక తాడు లేదంటే దారంలో ఉన్నటువంటి బిగుసుదనాన్ని తన్యతా బలం అంటాము. కోతి తోక సహాయంతో చెట్టు కొమ్మకి వేలాడబడింది. కోతి యొక్క తోకలో ఉండే బలం ఏదైనా అడుగుతారు, తన్యతా బలమే. అంటే వేలాడేటివన్నీ ఊరితాడు ఉంది, ఊరేసుకున్న తాడు ఉంది, ఆ ఉరితాడులో తన్యతా బలం ఉంటది, ఊయలలో తన్యతా బలం ఉంటది. ఏదైనా పట్టుకొని ఆలబడితే ఆలబడినటువంటి ఆ తాడు లేదంటే ఆధారంలో ఖచ్చితంగా తన్యతా బలం ఉంటుంది. తర్వాత క్షేత్ర బలాలు వస్తే అయస్కాంత బలం అనేది క్షేత్ర బలమే. స్థావర విద్యుత్ బలం అంటే ఒక ఆవేశపూరిత వస్తువు ఆవేశరహిత వస్తువు మీద గాని ఆవేశపూరిత వస్తువు మీద గాని అప్లై చేసేటువంటి బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్తాము. మరి గురుత్వాకర్షణ బలం అంటే భూమి మీద ఉండే ప్రతి 2 వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది. భూమికి ఉండేటువంటి ఆకర్షణ శక్తిని మనం గురుత్వాకర్షణ బలం అంటాము. మరి ఏ 2 వస్తువుల మధ్య అయినా గురుత్వాకర్షణ బలం ఉన్నప్పుడు అవి 2 ఎందుకు అతుక్కోవంటే వాటికంటే ఎక్కువ బలం భూమి అప్లై చేస్తా ఉంది కాబట్టి మనం దాన్ని గుర్తించలేమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి బలానికి ప్రమాణాలు న్యూటన్. మరి ఫలిత బలం విషయానికి వస్తే ఫలిత బలాన్ని మనము ఎఫ్ నెట్ తో చూపిస్తాము. సో మరి ఫలిత బలాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. మరి తర్వాత వచ్చేసి ఫలిత బలం వల్ల వస్తువు యొక్క దిశలో మార్పు తీసుకురావచ్చు, వస్తువు యొక్క ఆకారంలో మార్పు తీసుకురావచ్చు. మరి తర్వాత పీడనం అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద కలుగజేసేటువంటి బలం యొక్క పరిమాణాన్ని మనం పీడనం అంటాము. పీడనాన్ని ఇంగ్లీష్ లో ఫోర్స్ అంటాము. పీడనం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది అనేది మనము దాని యొక్క స్పర్శాతల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. సో స్పర్శాతల వైశాల్యం చిన్నగా తక్కువగా ఉంటే పీడనము ఎక్కువగా అప్లై చేస్తుంది, ఎక్కువగా పడుతుంది. స్పర్శాతల వైశాల్యం ఎక్కువగా ఉంటే పీడనం అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి పీడనాన్ని ఎలాగ అనుకుంటామంటే బలం బై వైశాల్యం, ఫోర్స్ బై ఏరియా వేస్తాము. మరి పీడనానికి ఉన్న ఎస్ఐ యూనిట్స్ చూస్తే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంశాలు చూస్తే ఒకటి ఫలిత బలం కనుక్కోవడం మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బలానికి ప్రమాణాలు న్యూటన్, పీడనానికి ప్రమాణాలు ఎస్ఐ ప్రమాణాలు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మరి అలాగే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు పీడనానికి స్పర్శాతల వైశాల్యంకి పీడనంకి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే వాటి మీద వచ్చేటువంటి ఎలాంటి బిట్స్ కైనా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.